ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు, ఎన్ని కోల్పోయినటువంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళని గుర్తించి టికెట్లు ఇవ్వాలి అనేది ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ గారు చెప్పినటువంటి సూచన. దానికి కార్యకర్తల నుంచి కూడా మంచి ఇది వచ్చింది, రెస్పాన్స్ కూడా వచ్చింది. కార్యకర్తల నుంచి ఒక స్థాయి నాయకులు కూడా కరెక్టే కదా అని చెప్పింది. అంటే దీని అంతటి చూస్తే ఆ సూచనని పార్టీ అధినాయకత్వమే చెప్పించింది అతనితోటి అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అంటే వంటలో తప్పేం లేదు, అది తప్పేం లేదు కదా, తప్పేం లేదు. అంటే కోటమిరెడ్డి స్పష్టంగా చెప్పగలడు, చాలా ఎమోషనల్గా చెప్పాడు. అది కూడా అదే ఒక విషయం ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. ఆయన మాట్లాడిన దాంట్లో, నేను 16 నెలల కిందట వచ్చా, కేవలం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళాం, మమ్మల్ని గెలిపించింది ఎవరు, ఈ 30 ఏళ్ల నుంచి జెండా మోస్తున్న వాళ్లే అవును అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విషయంలో కోటమిరెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మంది 15 మంది నాయకులు కోటమిరెడ్డి ఒకడు స్పష్టంగా చెప్పగలిగిన, ఏది అనుకుంటాడో దాన్ని స్పష్టంగా డెలివరీ చేయడంలో దిట్ట అతను. డ్రామాటిక్గా కూడా చెప్పగలడు.